అసలు ఈ శాంతి గారి అక్రమాలు ఎన్ని బయటపడ్డాయి? ఆమె అరెస్ట్ జరుగుద్దా లేదా? ప్రజెంట్ శాంతి గారు కోర్టు నుంచి ఒక అర్జీ తెచ్చుకున్నారు. నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా సంసారం గురించి, నా కాపురం గురించి వివిధ ఛానల్లో వివిధ మనుషులు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడొద్దని చెప్పండి. నా పర్సనల్ లైఫ్ కి భంగం కలిగించడం తప్పు. నాకు భంగం కలగడం, వాళ్ళు అలా చేయడం కోర్టు పరిధికి నేను తేవాలనుకుంటున్నాను. మీరు దయచేసి ఒక తీర్పునిస్తే వాళ్ళు ఇలాంటివన్నీ మానుకుంటారు, నా పర్సనల్ లైఫ్ కి కూడా భంగం వాటిల్లకుండా ఉంటది అని ఒక అర్జీ పెట్టుకుంది. వాళ్ళు కూడా అవును, నువ్వు ఎంత నేరస్తురాలివైనా, ఎంత దేనివైనా, ఎవరివైనా సరే పర్సనల్ లైఫ్ లో నీకంటూ ఒక హక్కు ఉంటది కాబట్టి ఆ నైతిక విలువలకు వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈమెకి ఏం చేశారు, సరే ఇక మీదట శాంతి పర్సనల్ లైఫ్ గురించి కానీ, శాంతి హస్బెండ్ గురించి కానీ, శాంతి పిల్లల గురించి కానీ, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ, ఆమె కడుపులో పెరిగి బయటికి వచ్చిన బిడ్డకి తండ్రి ఎవరని కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు అనేది చెప్పింది. ఓకే, డన్. కాకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగిన అక్రమాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఈవిడ ద్వారా ఎవరికైనా హాని కలిగినట్లయితే వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇకపోతే ఏం తెలిసింది మనకి, రీసెంట్లీ పడాల రామిరెడ్డి లా కాలేజ్ ఎక్కడుంది, అమీర్పేట ఎల్లారెడ్డి కూడా. ఆ ఎల్లారెడ్డి కూడా అమీర్పేటలో 2010-2015 బ్యాచ్ లో శాంతి చదివింది. ఆవిడతో పాటు ఇంకొంతమంది కూడా చదివారు. ఆ బ్యాచ్ లో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ కనీసం ఇప్పుడు 50% కుకట్పల్లి కోర్టులో 50% వీళ్ళే ఉన్నారు. ఓకేనా? దాంట్లో మనకి ఒక 7 సమాచారం ఇస్తే 3 ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు, 4 ఫోన్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ అథెంటిక్ సమాచారాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఏం జరిగింది, ఆ టైంలో అప్పుడప్పుడే జస్ట్ ఏదో చిన్న ట్రంక్ పట్టుకొని వచ్చింది శాంతి. ఏదో హాస్టల్లో చిన్నగా ఉంది. హాస్టల్ ఎలా ఉంటాయి, ఇంత రూము, 4 బెడ్లు వేస్తారు, మనిషికి చిన్న చిన్న ర్యాకులు ఇస్తారు. నీకు కావాల్సిన బట్ట గిట్ట అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం. ఆ తర్వాత రుద్దుకునేవి, పూసుకునేవి ఏవో పెట్టుకుంటాం, మెడలు వేసుకునేవో, తగిలేసుకునేవో ఏదో పెట్టుకుంటాం. ఇంకో ర్యాక్లో నీ పుస్తకాలు, నీ బ్యాగులో, నీ పిండాకుడో, నీ స్నార్థమో ఏదో పెట్టుకుంటాం. దెన్ అంతవరకు ఓకే. అలా కొంచెం మనిషికి ఇంత ఉంటుంది. బెడ్ కింద ఏం చేసుకుంటావు, ఆ స్థలాన్ని నువ్వు తెచ్చుకున్న పెట్టేదైతే ఉండో దాని కింద తోస్తావు. నీకు 4 రకాల చెప్పుల జతలు ఉంటాయి కాబట్టి అవి కూడా అక్కడ పెట్టుకుంటావు. నీకు సరిపోయింది, నీ ఈ సంసారం అంతా సరిపోయింది, ఈ సరంజామా నీకు సరిపోయింది. నెక్స్ట్ 3 నెలల తర్వాత శాంతి ర్యాక్ టైట్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్టలు పెరిగాయి, కింద చెప్పులు పెరిగాయి, కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు పెరిగాయి, అండ్ కొన్ని మేకప్ సామాన్లు పెరిగాయి, ఫోన్లు కూడా పెరిగాయి. చేతిలో 1-2 ఫోన్లు, 24 గంటలు ఇది మోగా ఇది మోగా ఇది మోగా ఇది మోగా. ఎంత బిజీ అంటే అంత బిజీ, బీభత్సమైన బిజీ అనమాట. ఎప్పుడు హాస్టల్లో ఉండేది కాదు, ఎక్కడెక్కడెక్కడో ఉండేది. తీసుకెళ్లేవాడు ఒకడు, మళ్ళీ దింపేవాడు ఇంకొకడు. ఎవరు తీసుకెళ్తున్నారో మళ్ళీ వాడు దింపడు, ఒకడు తీసుకెళ్తాడు, ఇంకోటి దింపుతాడు. లంచ్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు, బయటే తినేది. డిన్నర్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు, బయటే తినేది. టిఫిన్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు, బయటే తినేది. అండ్ ఎప్పుడు అడిగినా సరే అకౌంట్లో ఎంతో కొంత బ్యాలెన్స్ కూడా ఉండేది. అంటే ఏ పని చేయని శాంతి ఇప్పుడే చదువుకోవడానికి వచ్చిన పేదింటి కుటుంబం నుంచి వచ్చింది. కొబ్బరికాయలు అమ్ముకునే ఒక ఆవిడకి, ఒక వాచ్మెన్ కూతురికి వాళ్ళు ఎంత గారాల పట్టింది, గారాబంగా పెంచినా సరే ఈవిడ మెయింటెనెన్స్ కి ఆవిడ దానికి సంబంధం లేదు. పైగా లా కాలేజ్ లో కూడా ఈవిడ సీట్ ఎలా సంపాదించింది, నేను ఫీజు కట్టుకునే స్తోమత నాకు లేదు అని చెప్పి, గిరిజన యువతిని నేను, నాకంటూ ఏదో కావాలి అని చెప్పి స్కాలర్షిప్ పైన జాయిన్ అయిపోయింది. అండ్ ఈవిడకు కూడా తులం మార్కులు వస్తే కాదు, పావు తులం మార్కులు వస్తే పాస్ అయిపోతాం. వాళ్ళకంటూ అదొక రిజర్వ్డ్ కేటగిరీ అనేది ఉంది. ఇది కూడా వ్యవహారం. తర్వాత ఏం చేసింది శాంతికి ఏంటంటే, ఏదన్నా ఉంటే అందరికి చూపించుకోవడం అలవాటు. అక్క ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు అని చెప్పేసి అలా అన్ని చూపించుకునే అలవాటు. ఇది ఇక్కడ కొన్నాను, ఇది ఇక్కడ కొన్ని, ఇది వాడిచ్చాడు, ఇది వీడిచ్చాడు అని చెప్పేసి. వీళ్ళు కూడా హరే భలే ఉందే శాంతి అన్నారు. ఆ తర్వాత ఏమైంది, శాంతికి బట్టలు పెరిగిపోయాయి, చెప్పులు పెరిగిపోయాయి, జ్యువెలరీలు పెరిగిపోయాయి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, గోల్డ్ ఏం కాదు, గోల్డ్ 1-2 అరొకరో ఉంది, అయినప్పటికీ ఆర్టిఫిషియల్. హ్యాండ్ బ్యాగ్లు పెరిగిపోయాయి, మెయింటెనెన్స్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయాయి. ఇక ర్యాక్ చాలా అట్లా. ఈ టైంలో ఆవిడకి ఏంటి, సంతోష్ అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన డిపార్ట్మెంట్ లో సివిల్ దాంట్లో పనిచేస్తాడు. ఆయన పరిచయం అయిన తర్వాత ఈ బాధను ఆయనతో వెళ్ళగక్కుంది, నాకు హాస్టల్ సరిపోవట్లేదు,
అయినా నీకు హాస్టల్ ఎందుకు శాంతి ఓ మంచి సింగిల్ బెడ్రూమ్ లో చూడు, నేను తీసిస్తాను నీకు, అందులో ఉందో కానీ అని చెప్పి వాడి చేతో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీయించుకుంది. ఎక్కడ? జగద్గిరి గుట్ట లోపల, ఉషాములపూడి లోపల, గాజుల రామారం సరౌండింగ్స్ లో ఓ సింగిల్ బెడ్స్కే హౌస్ తీసుకుంది. మరి పాపం శాంతికి అందరికి చూపించుకోవడం అలవాటు కదా, అక్క రండి మా ఇంటికి భోజనానికి. మీ ఇంటికి భోజనానికి ఎలా, హౌ అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చారు. అక్కడ ఏంటంటే వాచ్ చూడు, ఈ సోఫా చూడు, ఈ ఫ్రిడ్జ్ చూడు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చూడు, అది పెద్ద అప్పుడే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ టీవీలు, ఈ టీవీ చూడు, కొత్త ఫోన్ కొన్నాను చూడు, ఇది శాంసంగ్, ఇది కార్బన్, ఇది Note 3 ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది. ఇలాంటివన్నీ చెప్పిస్తే వాళ్ళంతా శాంతి, అబ్బా నీ బీరువా బాగుంది, నీ బట్టలు బాగున్నాయి, నీ చీరలు బాగున్నాయి, నీ చెప్పులు బాగున్నాయి, భలే కొన్నావు శాంతి అన్నారు. హాస్టల్ నుంచి సంతోష్తో సంసారం పెట్టిన తర్వాత ఈవిడ సరంజామా ఇంత అయింది. ఇప్పుడు శాంతికి అతిపెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి? ఇక్కడ ఉంటే అమీర్పేట హాస్టల్లో ఉంటే నాకు 4 మంది సంతోష్లు, ఇక్కడ ఉంటే ఒకడే సంతోష్. ఇక్కడ ఉంటే ఈ ఒక సంతోష్తోనే నేను ఇంత సంతోషంగా ఉంటే, అక్కడికి వెళ్తే అంతమంది సంతోషులతో నేను ఇంకెంత సంతోషంగా ఉంటానో అనుకుంది. కొంపలో ఉండేది కాదు. ఈయన ఎప్పుడు వచ్చినా తాళం ఉండేది, ఎక్కడున్నావు అంటే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పేది. ఈయనకు ఒళ్ళు మండింది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, టైం వెళ్తున్నా, నాకేం సరిగ్గా చెప్పట్లేదు, నేను నీ మీద అది చేశాను ఇది చేశాను అంటే ఎవడరా నీకు చేయమనేది, పో అని ఎడమకాలు చెప్పుతో తనినట్టు వదిలేసింది వాడిని. శాంతి వదిలేసిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ వాళ్ళ బాధలన్నీ వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు. నాతో తిరిగింది, నేను చాలా ఖర్చు పెట్టాను, నన్ను ఇప్పుడు చీతు అని వదిలేసింది అని చెప్పేసి. సరే ఓకే. నెక్స్ట్ శాంతి ఏం చేశాడని సర్ప్రైజ్ ఇచ్చింది. మదన్ అనే ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన కూడా వీళ్ళ క్లాస్మేట్, ఎప్పటి నుంచో అటట తిరుగుతూ ఉంటాడు డెడ్డిగా. ఏదో రకంగా వీళ్ళకి కుదిరింది పెళ్లి. తర్వాత వెంటనే నేను ట్విన్స్ని కన్నాను అని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ పిలిచింది. వీళ్ళు కూడా వెళ్ళారు చూడడానికి. బాగానే ఉన్నారు, బాగుండండి అని దీవించి వచ్చారు. ఆ తర్వాత ఈవిడకి పరీక్ష రాసి పాస్ అయింది. ఈ పాస్ అవ్వడం వీళ్ళకి ఒక పెద్ద వింత. ఎందుకంటే శాంతి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎలా రాసేది అంటే, ఇప్పుడంటే మాల్స్ ఉన్నాయి కానీ అప్పట్లో మాల్స్ లేవు. అమీర్పేటలో గో కలర్స్ అనే ఒక లెగిన్ షాప్, వాళ్ళ దగ్గర రంగురంగుల లెగిన్స్ ఉంటాయి. అప్పట్లోనే బ్రైట్ కలర్స్ వచ్చాయి. బ్రైట్ పింక్, బ్రైట్ స్కై బ్లూ, బ్రైట్ ఎల్లో, ఒక టైప్ ఆఫ్ బ్రైట్ రేడియం కలర్ అప్పట్లో కొంచెం ట్రెండ్, మీరు గమనిస్తూ ఉంటాయి. బ్రైట్ కలర్స్ వచ్చాయి. ఆ కలర్ లెగ్గిన్స్ అన్ని కొనేదనమాట. తల మెరిసేది శాంతి. ఆ తర్వాత ఇక్కడ కాలుకి రాసుకునేది ఆన్సర్స్, చున్నీ ఎడ్జ్కి రాసుకునేది అనమాట ఆన్సర్స్. అవి చూసుకుంటే పరీక్షలన్నీ రాసి పెట్టింది, చిట్టీలు కూడా పెట్టింది. అయితే పాపం వచ్చేదే పావుతుల మార్కులతో పాస్ అయ్యింది కదా, పోతే పొంటలని వీళ్ళు కూడా వదిలేశారు. అలాంటి శాంతి ఇక్కడ పరీక్ష రాసి పాస్ అవ్వడం ఏంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ రావడం ఏంటి అని వీళ్ళు కనుక్కుంటే, ఈ మదన్ మోహన్ కూడా తెలుసంట శాంతి పర్సనల్ లైఫ్. వీళ్ళిద్దరు కలిసి ఇది నువ్వు ఎవరితో తిరుగు నాకు అనవసరం, నేను ఎవరితో తిరిగినా నీకు అనవసరం, మనం కలిసి సంపాదించుకున్నంత సంపాదించుకుందాం. నేను నీకు ఒకటి చెప్తా, సార్లు కొంచెం రిచ్ సార్లు, మినిస్టర్లు, వాళ్ళతో కొంచెం క్లోజ్ గా ఉండి నీకు అన్ని పనులు అవుతాయని మొగుడే చెప్పాడు. ఆవిడ కూడా క్లోజ్ గా ఉండి సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైంది, మదన్ కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయి మదన్ కంటే ఎక్కువ సంపాదించడం స్టార్ట్ చేసింది. ఇది ఈయనకు నచ్చల. నువ్వు ఎంత తెచ్చావు? 100, సరే నీకు 50 నాకు 50, పర్లేదు. కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఎంత చేసావంటే 100 అని పైకి చెప్తుంది కానీ లోపల 1000 వేస్తుంది. తక్కువ చెప్తుంది, ఎక్కువ దోచుకుంటుంది, మొగుడికి అబద్ధం చెప్తుంది. అది ఈయన గ్రహించి ఒకనొక రోజులో అట్లా ఏం లేదు ఇట్లా ఏం లేదని గొడవ పడితే, పోరా గెట్ లాస్ట్, నేను ఎవరో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని. ఈయనతో పాటు మరి మన కూతుర్లు అంటే నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు నీ సంతంతా అని చెప్పి మనం తరిమేసేది. ఆయనకు ఒళ్ళు మండి, సరే లాస్ట్కు 30 కోట్లు ఇవ్వు, నేను వెళ్ళిపోతా, నీకు ఇంకెప్పుడు కనబడడం అంటే పొరా అని చెప్పేసి అనేది. అందుకు ఆయన కేసు పెట్టాడు. ఇది జరిగింది. బట్ వీళ్ళిద్దరూ కలిసే అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, అమ్మాయిల్ని సప్లై చేశారు, గుడిలో నగలు దోచుకున్నారు, బోల్డ్ అని చేశారు కలిసి ఉన్నప్పుడు.